నెక్స్ట్ మళ్ళీ మనం పార్ట్ 2 విషయానికి వస్తే 26 నుంచి 50 వరకు మనం కొన్ని సెంటెన్సెస్ ఇక్కడ డిస్కస్ చేస్తాము. పార్ట్ 1 చూడని వాళ్ళు అది కూడా చూడండి. దాన్ని బట్టి మీకు కొంత కామన్ మిస్టేక్స్ మనం తెలుగు వాళ్ళు ఎవరో ఇంగ్లీష్లో ఇలా చేస్తుంటాం అనేది వాటి యొక్క కరెక్షన్ ఏంటంటే తెలుస్తుంది. స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతాం. సరే, 26th సెంటెన్స్కి వద్దాం. హీఈస్ టాకింగ్ విత్ మీ, టాకింగ్ టు మీ, టాక్ టు మీ. ఈ సిరీస్ మనం ఈ కాంబినేషన్ వాడాలన్నమాట. టాకింగ్ విత్ మీ అనకూడదు. అలాగే నెక్స్ట్ కొలోక్వియల్ యూసేజ్లో కూడా మనం అలాగే వాడతాం అనమాట. 27th, ఐఎమ్ హ్యావింగ్ ఏ బ్రేక్. ఐఆమ్ హ్యావింగ్ ఏ బ్రేక్ అనే సెంటెన్స్ మనం ఏం చేస్తుంటామంటే జనరల్గా యూజ్ చేస్తుంటాము. కానీ హ్యావింగ్ బదులుగా టేకింగ్ అనే వెర్బ్ యూజ్ చేస్తే అది రైట్ వే అనమాట. ఎందుకంటే వాడుక భాషలో కూడా మనం దాన్నే ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఐఎమ్ టేకింగ్ ఏ బ్రేక్, హ్యావింగ్ అనకూడదు. నెక్స్ట్ 28th, షీ ఈజ్ ఏ బెస్ట్ స్టూడెంట్. అలాగే ఇక్కడ షీ ఈజ్ ఏ బెస్ట్ స్టూడెంట్ అన్నప్పుడు బెస్ట్ అనేది సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ కాబట్టి దానికి ముందు మనకి ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తే అది రైట్ వే అనమాట. కాబట్టి షీ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ అంటే ఆమె చాలా మంచి విద్యార్థి అని చెప్పేట అవుతుంది. ఏ బెస్ట్ అనకూడదు అనమాట ఇక్కడ. నెక్స్ట్ 29th, ఐ హ్యావ్ 2 sisters. ఇక్కడ ఐ హ్యావ్ 2 sisters అనే సెంటెన్స్ మనం రాంగ్ అని చెప్తున్నారు, అక్కడ ఉంది. కానీ మనకి యాక్చువల్గా ఐ హ్యావ్ 2 sisters అనేది ప్రాబ్లం ఏం లేదనమాట. సెంటెన్స్ రైట్ అది, దాన్ని మనం అలా చెప్పొచ్చు. సిస్టర్స్ ఆర్ దేర్, ఐ హ్యావ్ 2 sisters. కరెక్ట్, డోంట్ యాడ్ సిస్టర్స్ ఆర్ దేర్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఐ హ్యావ్ 2 sisters, నాకు 2 sisters ఉన్నారు. సిబ్లింగ్స్ అనమాట. సిబ్లింగ్ అంటే ఏంటి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కలిగి ఉండటం. దాన్ని మనం అలా చెప్పవచ్చు, అందులో ఏమీ తప్పులేదు. నెక్స్ట్ 30th సెంటెన్స్, హీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఇప్పుడు మనం ప్లేస్ ఆరిజిన్ చెప్పాలి. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటాం మనం. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐ ఆమ్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. ఇలా మనం చెప్తున్నాము, ఐ ఆమ్ ఫ్రమ్ ఢిల్లీ ఇలా చెప్తున్నాం. అప్పుడు ఏం చేయాలంటే మనం కమింగ్ ఫ్రమ్ అనేది ఇంక యూజ్ చేయకూడదు. అలా కాకుండా ఏం చెప్పాలంటే, సపోజ్ ఇక్కడ చూడండి మనకి 30 సెంటెన్స్లో ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అని ఉంది. దాన్ని మనం అలా యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఆరిజిన్ గురించి చెప్తున్నాం కాబట్టి హీ కమ్స్ ఫ్రమ్ ఢిల్లీ అంటే రైట్ వే అనమాట. ఈ కమ్స్ ఎలా వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్లో వాడేమన్నమాట వెర్బ్ని. అందుకే మనం ఎప్పుడు కూడా టెన్సెస్ కొంచెం బాగా నేర్చుకున్నట్టయితే ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలుగుతాం అనమాట. 31 సెంటెన్స్ చూడండి, ఐఎమ్ హియర్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ కూడా మనకి సిన్స్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఈ ప్రిపోజిషన్ వచ్చినప్పుడు మనం అలాగే ఇక్కడ కూడా మీనింగ్ ఏం తెలియజేస్తుందంటే సెంటెన్స్లో మనకి పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా కొనసాగుతుంది కాబట్టి ఇలాంటి యాక్షన్స్ తెలియజేసే సెంటెన్సెస్ మనం ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే వాడాలి. అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది మనకి, ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మార్నింగ్, నేను ప్రొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నాను అనే మీనింగ్ తెలియజేయడానికి మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడాలన్నమాట. నెక్స్ట్ 32 అనే సెంటెన్స్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఎస్టర్డే. ఈ ఎస్టర్డే అనే యాడ్వర్బ్ వచ్చినప్పుడు మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. జనరల్గా మనకి పాస్ట్ టెన్స్ అని తెలియజేసి యాడ్వర్బ్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తుంటాం. అలా యూజ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఐ సా దట్ మూవీ ఎస్టర్డే. అంటే ఇక్కడ సబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ఐ, సా ఏంటి V2. కాబట్టి ఐ సా దట్ మూవీ ఎస్టర్డే, నేను ఆ మూవీ చూశాను. కాబట్టి మనం ఈ సెన్స్లో చెప్పదలుచుకున్నాం అనమాట. ఎప్పుడు కూడా మనం ఎస్టర్డే వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్లో వాడాలి. టెన్సెస్ మనం బాగా నేర్చుకోవడం అర్థమవుతుంది ఈ యొక్క సెంటెన్స్తో కూడా. 33, షీ ఈజ్ నాట్ మ్యారీడ్ ఎట్. ఇందులో మనకి పెద్ద ఏమీ మిస్టేక్ ఏం లేదండి. షీ ఈజ్ నాట్ మ్యారీడ్ ఎట్, సేమ్ సెంటెన్స్ అనమాట. అంటే ఇక్కడ మరి మిస్టేక్ లేనప్పుడు ఎందుకు ఇచ్చారో మీరు అనుకోవచ్చు. అంటే అన్ని సెంటెన్సెస్ మిస్టేక్ ఉంటాయని చెప్పక్కర్లేదు. మనం కొన్ని సెంటెన్సెస్ మనకి వాడుక భాషలో మిస్టేక్స్ ఉంటాయి, వాటిని సరి చేసుకోవాలి. కొన్ని మనం జనరల్గా ఏంటంటే కొన్ని సెంటెన్సెస్ మనం కరెక్ట్ అయినా సరే రాంగ్ అనుకుంటుంటాము. అది తెలియజేయడానికి ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ 34, హీ సీనియర్ దాన్ మీ. ఇది కూడా చూడండి, అతను నాకంటే సీనియర్ అని చెప్పదలుచుకున్నాం మనం. ఈ యొక్క సీనియర్ అనే యాడ్జెక్టివ్ కూడా చాలా పాపులర్. ఎలా అంటే సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ఈ యాడ్జెక్టివ్స్ని ఎక్కువగా మనం రాంగ్గా యూజ్ చేస్తుంటాం. ఈ యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్ వచ్చినప్పుడు మనం పక్కన ధ్యానం ఆడుతుంటాం ఎక్కువగా. కానీ 2 వాడాలి. ఈజ్ సీనియర్ టు మీ అంటే అతను నాకంటే సీనియర్. ఈజ్ ఇన్ఫీరియర్ టు మీ అంటే అతను నాకంటే తక్కువ అని చెప్తా ఉన్నాం. షీ ఈజ్ సుపీరియర్ టు మీ అంటే ఆమె నాకంటే సుపీరియర్ అని చెప్తున్నాం. కాబట్టి పక్కన ధ్యానం యూజ్ చేయకూడదు అనమాట. 2 మాత్రం యూజ్ చేయాలి యాడ్జెక్టివ్స్ వస్తే. ఐ ఆమ్ లవింగ్ దిస్ సాంగ్. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం కొన్ని వెర్బ్స్ వచ్చినప్పుడు అవి ఏంటంటే ఆ వెర్బ్స్ లవ్, లైక్, హేట్, హియర్, స్మెల్, టేస్ట్, ఇలాంటి వెర్బ్స్ అన్ని కూడా ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తుంటాం. వాటికి ఇంఫార్మ్స్ యూజ్ చేయం. ఇలాగే ఇక్కడ కూడా ఏంటి, ఐ లవ్ దిస్ సాంగ్ అంటే సరిపోతుంది. ఐ లవ్ దిస్ సాంగ్ అనేది కూడా సింపుల్ ప్రజెంట్లో ఉందన్నమాట. మనం ఆ పాట అంటే మనకి ఇష్టం అని చెప్తా ఉన్నాం. 36, హీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. హీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ అని చెప్పడంలో ఏం తప్పులేదు. కానీ ఎక్స్పర్ట్కి ముందు మనం యాన్ అనేది ఒకటి యూజ్ చేయాలి. ఎందుకనంటే హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్, అతను ఒక ఎక్స్పర్ట్ అని చెప్పాలంటే మనకి యాన్ అనేది కూడా కంపల్సరీగా తెలియాలి, అక్కడ ఉండాలి.
ఎందుకని ఏ కానీ యాన్ కానీ ఏం మీనింగ్ ఇస్తాయి మనకి ఒక అని ఇస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి అలాగే ప్రాపర్గా లేకపోవడం వల్ల సెంటెన్స్ని మనం ఎక్స్పర్ట్కి ముందు యాన్ ఉపయోగించాల్సి వస్తుంది. నెక్స్ట్ 37 చూడండి, ఐ హ్యావ్ వెంట దేర్. ఇది కూడా అంతే. సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ ఆర్ హ్యాస్ వచ్చినప్పుడు పక్కన ఎటువంటి వెర్బ్ 3 రావాలి. వెర్బ్ 3 అంటే ఏంటి? గో వచ్చింది అనుకోండి, గాన్ రావాలి. గో V1, వెంట్ V2, గాన్ V3. సపోజ్ కమ్ అనే వెర్బ్ వచ్చింది అనుకోండి, కమ్ V1, కేమ్ V2, కమ్ V3. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఐ హ్యావ్ వెంట దేర్ కాదు, ఐ హ్యావ్ గాన్ దేర్ అనడం రైట్ ఆన్సర్ అనమాట. 38 ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అన్న సెంటెన్స్లో మనకేమి పెద్దగా ప్రాబ్లం ఏమి లేదు. ఆ సెంటెన్స్ రైట్ సెంటెన్సే. ఐఎమ్ లుకింగ్ ఫర్ అంటే వెతకడం అనమాట. జాబ్ కోసం మనం వెతుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ 39th సెంటెన్స్, షీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఇది కూడా మన పర్వాలేదు, సెంటెన్స్ మనం యాజ్ ఇట్ ఈస్గా చెప్పవచ్చు. షీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ కూడా ఎక్కడ మిస్టేక్ లేదు, ఆమెకి బాగుండలేదని చెప్తా ఉన్నాం మనం. నెక్స్ట్ ఈజ్ ఏ ఆనెస్ట్ పర్సన్. ఏ ఆనెస్ట్ పర్సన్ అనకూడదండి, ఎందుకంటే ఆనెస్ట్ అనే అడ్జెక్టివ్ తీసుకుంటే అందులో హెచ్ అనేది సైలెంట్ అనమాట. సైలెంట్ అయినప్పుడు ఎప్పుడు కూడా యాన్ వస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక వర్డ్ హెచ్తో స్టార్ట్ అయితే అది హెచ్ సైలెంట్ అయితే ఆ వర్డ్లో యాన్ రావాలి. అదే వర్డ్ హెచ్ సైలెంట్ కాకుండా ఉంటే ఏ రావాలి. సపోజ్ చూడండి, ఇక్కడ హీఈస్ యాన్ ఆనెస్ట్ పర్సన్ రైట్ ఆన్సర్ అది. అలా కాకుండా మనకి ఏ అనేది వాడాలనుకోండి, అప్పుడు ఏమవ్వాలి? హెచ్ సైలెంట్ అవ్వాలి. కానీ ఇక్కడ హెచ్ అనేది ఏ అనేది వాడాలంటే హెచ్ సైలెంట్ అవ్వకూడదు. హెచ్ సైలెంట్ అయితే ఖచ్చితంగా యాన్ వాడాలి. హెచ్ సైలెంట్ కాకపోతే మనం ఏ వాడుకోవచ్చు. సపోజ్ ఈ హ్యాజ్ ఏ హ్యాట్. ఈ హ్యాజ్ ఏ హ్యాట్ అన్నాం. ఏ హ్యాట్, HAT హ్యాట్, టోపీ. అతని దగ్గర ఒక టోపీ ఉంది, అది ఇక్కడ హెచ్ పలికింది కాబట్టి ఏ వాడాం. అలాగే నెక్స్ట్ ఈ హ్యాజ్ ఈ హౌస్. హౌస్లో హెచ్ పలికింది కాబట్టి మనం ఏ వాడచ్చు. కానీ హెచ్ సైలెంట్ అయితే యాన్ వాడాలి. తర్వాత 41 ఐఎమ్ నాట్ నోయింగ్ దిస్. చెప్పాక మనం ఇంతకు ముందు కూడా నో అనే వెర్బ్ని ఇంక ఫామ్ యూజ్ చేయకూడదని. కాబట్టి మనం ఎలా చెప్పాలి? అది నెగిటివ్ సెన్స్లో చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్లో ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్లో నాకు అతను తెలియదు అని చెప్పాలనుకోండి, నాకు అతను తెలియదు అని చెప్పాలంటే డు నాట్ కానీ డజ్ నాట్ కానీ వాడాలి. ఇక్కడ నాకు అంటున్నాం కాబట్టి ఐ కాబట్టి డు నాట్ వచ్చింది. అతనికి ఆమెకి అంటే అప్పుడు హీ డజంట్ అని వస్తుంది అనమాట. ఐ డోంట్ నో హిమ్. 42 షీ ఈస్ గుడ్ ఇన్ సింగింగ్. ఇప్పుడు చెప్పిందాక కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏదైనా మనం గుడ్ అనే యాడ్జెక్టివ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా పక్కన ఎట్టనే ప్రపోషన్ వస్తుంది అనమాట. ఏదైనా సబ్జెక్ట్లో కానీ ఏదైనా ఒక విషయంలో కానీ ఎక్స్పర్ట్ గుడ్ అని చెప్పడానికి, అంటే బెటర్ అని చెప్పడానికి. షీ ఈస్ గుడ్ అట్ సింగింగ్ అంటే ఆమె చాలా బాగా పాడుతుందని, గుడ్ ఇన్ అనకూడదు. 43 ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ దిస్ స్కూల్ సిన్స్ 2018. ఐ హ్యావ్ స్టడీడ్ అట్ దిస్ స్కూల్ ఫ్రమ్ 2018 to 2022. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అదే స్కూల్లో ఇంకా చదువుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ దిస్ స్కూల్ అంటాం, అది వేరే విషయం. ఎట్ దిస్ స్కూల్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం అదే స్కూల్లో ఇంకా చదువుతున్నాం. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ దిస్ స్కూల్ ఫర్ ద లాస్ట్ 2 years. నేను ఇదే స్కూల్లో 2 సంవత్సరాలుగా చదువుతున్నాను చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం చదివాము అని చెప్తున్నాము. పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు చదివామంటే 2018 నుంచి 2022 వరకు. స్టడీ సర్టిఫికెట్లు అవి రాస్తారు కదా మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు, అప్పుడు వాళ్ళు ఇలాగే సెంటెన్స్లు రాస్తారు. ఐ స్టడీడ్ అట్ దిస్ స్కూల్ ఫ్రమ్ 2018 to 2022. ఎందుకంటే యాక్షన్ గడిచిపోయింది కాబట్టి దీన్ని సింపుల్ భాషలోకి మార్చాం మనం. ఐ స్టడీడ్, నేను చదివాను. ఎక్కడ చదివాను? ఎట్ దిస్ స్కూల్లో చదివాము. ఏ సంవత్సరం నుంచి? ఫ్రమ్ 2018 to 2022 అలా చెప్పాలి. అలా కాకుండా మనం అదే స్కూల్లో ఇంకా చదువుతున్నాం, అప్పుడు చెప్పవచ్చు ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ దిస్ స్కూల్ ఫర్ ద లాస్ట్ 4 years 5 years ఇంకా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం కంప్లీట్ అయింది కాబట్టి ఈ విధంగా చెప్పాలన్నమాట. ఐ స్టడీడ్ అట్ దిస్ స్కూల్ ఫ్రమ్ 2018 to 2022. 44 చూడండి సెంటెన్స్, ఈజ్ నాట్ లైటర్ దాన్ మీ. ఈజ్ నాట్ లైటర్ దాన్ మీ అనే సెంటెన్స్ మనం చెప్పినప్పుడు దీన్ని మనకి పాజిటివ్ డిగ్రీలో చెప్తేనే కరెక్ట్ వే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈజ్ నాట్ యాజ్ లైట్ యాజ్ మీ, అతను నా అంత తేలిగ్గా ఉండడు అని చెప్పేసి. దీని కంపారిటివ్లో కంటే మనకి పాజిటివ్లో చెప్పడం అనేది కరెక్ట్ వే అనమాట. నెక్స్ట్ 45 ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్. నేను రాలేను అని చెప్పడానికి మనం ఐ కాంట్ కమ్ అనేది ఇంకా సింపుల్గా చెప్పవచ్చు అనమాట. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అనేది దానికంటే ఆ లెందీ ఎక్స్ప్రెషన్ కంటే అది కరెక్ట్ కూడా కాదు ఆ ఎక్స్ప్రెషన్ వాడుక భాషలో. కాబట్టి ఐ కాంట్ కమ్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ 46 షీ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మీ. ఇక్కడ షీ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మీ అన్న దాంట్లో కూడా ఏమి మిస్టేక్ లేదు. ఎందుకంటే ఇంటెలిజెంట్ అనే అడ్జెక్టివ్ వచ్చినప్పుడు మోర్ వాడతాం, దానికి ముందు మిగతాదంతా కూడా కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఇక్కడ దాని పక్కన మనం మీ కంటే ఐ అనే ప్రొనౌన్ యూజ్ చేసుకోవాలి. ఐ వచ్చింది కాబట్టి ఫుల్ సెంటెన్స్ ఏంటంటే ఐ ఆమ్ అని అర్థం అనమాట. కాబట్టి వాడుక భాషలో మాత్రం మనం ఏమంటామంటే షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మీ ఇలా వాడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి కరెక్ట్ ఏంటంటే సెంటెన్స్ షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఐ ఆమ్, ఆమె నాకంటే కూడా చాలా తెలివైంది. 47 హీ ఈజ్ టాకింగ్ అబౌట్ యూ. ఈజ్ టాకింగ్ అబౌట్ యూ అనే సెంటెన్స్లో అతను నీ గురించి మాట్లాడుతున్నాడు, ఏమీ మిస్టేక్ లేదనమాట. అది
48 ఐఎమ్ నాట్ యూజ్డ్ టు ఇట్. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు ఇట్ అంటే నేను దానికి అలవాటు పడలేదని అర్థం. ఇది ప్రస్తుతం అన్నమాట, ఎట్ ప్రజెంట్ హ్యాబిట్ ఇది. అదే పాస్ట్ హ్యాబిట్ అంటే యూజ్డ్ టు వాడతాం, ఇంకా ఏముండదు అక్కడ. ఇక్కడ ఏమంటున్నాం మనం, ఐఎమ్ నాట్ యూజ్డ్ టు ఇట్. ఇది రైట్ ఆన్సరే, ఇది రైటే. నేను దానికి అలవాటు పడలేదని చెప్పడం వల్ల ఇక్కడ ఏం మిస్టేక్ ఏం లేదనమాట. 49 షీ ఈస్ మోర్ బెటర్ దాన్ మీ. ఎప్పుడు బెటర్ అనే అడ్జెక్టివ్ ముందు మోర్ వాడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం చెప్పొచ్చు మనం, షీ ఈజ్ బెటర్ దాన్ మీ అంటే సరిపోతుంది. షీ ఈజ్ మోర్ బెటర్ దాన్ అనక్కర్లేదు, ఆమె నాకంటే బెటర్ అని చెప్పాలనుకుంటే. అలాగే 50 సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ ఎ టాల్ గర్ల్. షీ ఈజ్ ఎ టాల్ గర్ల్ అంటే అర్థం ఏంటంటే ఆమె చాలా పొడుగ్గా ఉంటుందని చెప్పేసి. కాబట్టి ఈ సెంటెన్స్లో కూడా ఏమీ మనకి మిస్టేక్ లేదు, దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇలా మనం పార్ట్ 2 సిరీస్లో ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 3లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.